నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన పుస్తకం గురించి లోతుగా చర్చిద్దాం. ఆచార్య విజయానంద్ గారు రాసిన నీ జీవితంలో సద్గురువు పాత్ర ప్రాధాన్యత. ఈ పుస్తకం ఒక రకంగా చెప్పాలంటే ఒక సవాలును స్వీకరిస్తోంది. అవును. అదేమిటంటే ప్రతిదానికి సైన్స్ ఆధారం కావాలనుకునే ఈ తరాన్ని ఎటువంటి ఆధారాలు చూపించలేని ఆధ్యాత్మిక భావనలతో ఎలా కలపాలి? సరిగ్గా చెప్పారు. ఈ పాతకాలపు నమ్మకాలకు ఆధునిక సందేహవాదానికి మధ్య ఒక వంతెన కట్టే ప్రయత్నమిది. ఈ చర్చను మొదలుపెట్టడానికి బహుశా రచయిత సొంత అనుభవమే కరెక్ట్ అనుకుంటా. ఖచ్చితంగా. ఆయన ముందు మాటలో అదే చెప్పారు. తాను కూడా మొదట్లో పూర్తి హేతువాదిని అని, ప్రతీదీ సైన్స్ దృష్టితోనే చూసేవాడినని చెప్పుకున్నారు. ఆ అలాంటి వ్యక్తి జీవితంలోకి ఒక సద్గురువు వచ్చాక తన ఆలోచనా విధానంలోనే ఒక జ్ఞానజ్యోతి వెలిగింది అంటారు. ఆ ప్రయాణమే ఈ పుస్తకానికి పునాది అన్నమాట. ఇక్కడే ఇది చాలా ఆసక్తికరంగా మొదలవుతుంది. రచయిత మన ఇళ్లల్లో మామూలుగా జరిగే సంభాషణల్నే తీసుకున్నారు. అవును, చాలా సులభమైన ఉదాహరణలు. దిష్టి గుమ్మడికాయ విషయం, లేదా కుంకుమ బొట్టు పాత ఫ్యాషన్ అనడం. అవన్నీ మనకు తెలిసినవే కదా. తరాల మధ్య అంతరం. అవును, ఆ ఘర్షణ. రచయిత చెప్పినట్లు చాలామందికి పూర్తి అవగాహన ఉండదు, కాని వాటిని వట్టి మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు. వాస్తు గురించి కూడా ఒక ఉదాహరణ ఇచ్చారు కదా. అవును, తన స్నేహితుడి గురించి చెప్తూ 95% మంది తప్పుడు సిద్ధాంతాల వల్ల అసలు శాస్త్రానికే చెడ్డు పేరు వస్తుందనంటారు. అంటే నకిలీలను చూసి అసలును కూడా తిరస్కరిస్తున్నామని ఆయన వాదన. మరి జ్ఞాన ప్రయాణం మొదలుపెట్టే ముందు ఆయన మనల్ని మనమే వేసుకోమన్న 3 ప్రశ్నలు, అవి చాలా కీలకమనిపించాయి. ఏంటవి? 1. ఒక విషయాన్ని నేను కాదంటున్నానంటే దానిమీద నాకు పూర్తి అవగాహన ఉందా? మంచి ప్రశ్న. 2. ఇది తప్పే అని నా అనుభవం ద్వారా నేను తెలుసుకున్నానా? ఇక 3. ఒకవేళ నాకు తెలియకపోతే తెలియని దాన్ని తెలుసుకోవాలని ఉత్సాహం నాకుందా? ఆ 3ది చాలా ముఖ్యం. మన అహాన్ని పక్కన పెట్టి ఓపెన్ మైండెడ్తో ఉండమని చెప్పడమన్నమాట. సరిగ్గా అదే. ఇక్కడే రచయిత సైన్స్కు ఆధ్యాత్మికతకు మధ్య ఒక ముఖ్యమైన గీత గీస్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, వేర్ సైన్స్ ఎండ్స్ దేర్ స్పిరిచువలిజం స్టార్ట్స్. అంటే సైన్స్ పరిధికి అందని విషయాలన్నమాట. అవును, సైన్స్ భౌతిక ప్రపంచాన్ని కొలుస్తుంది, ఆధ్యాత్మికత అనుభవానికి సంబంధించింది. గాలిని చూపించు అని అడగడం లాంటిది అంటారు. గాలిని చూపించలేం, కాని అనుభవించగలం. అలాగే ఆధ్యాత్మికత కూడా అనుభవపూర్వకమైనది, ప్రయోగశాలలో నిరూపించేది కాదని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఈ అంశంలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. మనసు. ఈ పుస్తకంలో మనసు గురించిచ్చిన వివరణ అద్భుతంగా ఉంది. అవును. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం మన రోజూ వాడే పదాలే అయినా వాటి వెనుకున్న ఈ నిర్మాణం గురించి అంతగా ఆలోచించం. దీన్ని అర్థం చేసుకోవడానికి రచయిత కంప్యూటర్తో చెప్పిన పోలిక, అది చాలా బాగా పనిచేస్తుంది. అవును, చాలా సులభంగా అర్థమవుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మనస్సు అనేది మన మైక్రో ప్రాసెసర్ లాంటిది. అంటే సమాచారాన్ని స్వీకరించి ప్రాసెస్ చేస్తుంది. కళ్ళు, చెవులు లాంటి వాటి నుంచి ఇన్ఫర్మేషన్ నిరంతరం వస్తూ ఉంటుంది కదా, దాన్ని ప్రాసెస్ చేస్తుంది. మరి చిత్తం? చిత్తం మన హార్డ్ డిస్క్. మన జ్ఞాపకాలు, అనుభవాలు, నమ్మకాలు అన్నీ అక్కడే స్టోర్ అయి ఉంటాయి. అయితే బుద్ధి ర్యామ్ లాంటిదా? ఎగ్జాక్ట్లీ. హార్డ్ డిస్క్లో ఉన్న డేటా ఆధారంగా వేగంగా విశ్లేషించి ఇది మంచిది, ఇది కాదు అని సలహాలిస్తుంది. ఇక 4వది అహంకారం. ఇది చాలా కీలకమైనదనిపిస్తోంది. నిజమే. బుద్ధి చెప్పిన లాజికల్ సలహాను కూడా పక్కన పెట్టి నేను, నాకు తెలుసు అనే భావనతో నిర్ణయాలు తీసుకునే శక్తి అది. ఈ మొత్తం ప్రక్రియను వివరించడానికి పుస్తకంలో పాము ఉదాహరణిచ్చారు కదా, దాన్ని కొంచెం చెప్పుకుందామా? తప్పకుండా. ఒక వ్యక్తి దారిలో వెళ్తూ పామును చూశాడనుకుందాం. ఓకే. మొదట కళ్ళు అంటే మన ఇన్పుట్ డివైస్ ఆ చిత్రాన్ని మనసు అంటే మైక్రో ప్రాసెసర్కి పంపుతాయి. పంపగానే మనసు దాన్ని ప్రాసెస్ చేయడానికి చిత్తం మన హార్డ్ డిస్క్కి పంపి ఇదేంటి అని అడుగుతుంది. వెతికి ఓకే, ఇది పాము, దీనికి విషముంటుంది, కరిస్తే ప్రమాదం అనే సమాచారాన్ని వెనక్కి పంపుతుంది. ఆ సమాచారం రాగానే మనసు బుద్ధినడుగుతుంది, ఇప్పుడు ఏం చేయాలి అని. బుద్ధి అంటే ర్యామ్ వెంటనే ఉన్న డేటా బట్టి వెనక్కి తిరిగి పరిగెత్తు, అది సేఫ్ అని సలహా ఇస్తుంది. కాని ఇక్కడే అసలు ట్విస్ట్. అదే సమయంలో అహంకారం ఎంటర్ అవుతుంది. అవును, నువ్వేంటి పారిపోయేది, నువ్వు ధైర్యవంతుడివి, పక్కనే కర్ర ఉంది, దాన్ని చంపగలవు అని చెప్పొచ్చు. చివరికి ఆ వ్యక్తి తీసుకునే నిర్ణయం ఈ రెండింటి మధ్య జరిగే సంఘర్షణపై ఆధారపడి ఉంటుంది. బుద్ధి గెలిస్తే పారిపోతాడు,
అహం గెలిస్తే పోరాడతాడు. ఈ ఉదాహరణతో రచయిత చెప్పే ముఖ్య విషయం చిత్తశుద్ధి. అంటే మన హార్డ్ డిస్క్లో ఎలాంటి ప్రోగ్రామింగ్ ఉందనే దానిపైనే మన నిర్ణయాలన్నీ ఆధారపడి ఉంటాయి. అవును, అందులో సత్యం, పాజిటివ్ సమాచారం ఉంటే మంచి నిర్ణయాలు. అదే అసత్యం, భయాలు, నెగెటివ్ సమాచారం ఉంటే మన నిర్ణయాలు కూడా తప్పుగా ఉంటాయి. ఆ చిత్తాన్ని శుద్ధి చేయగలవాడే సద్గురువు అని ఈ పుస్తకం నొక్కి చెబుతోంది. హార్డ్ డిస్క్ను డీఫ్రాగ్మెంట్ చేసి వైరస్లను తొలగించగల సమర్థుడు గురువు మాత్రమే అని ఆయన ఉద్దేశ్యం. అయితే ఆ చిత్తశుద్ధి అనే ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఆ నెగటివ్ ఫైల్స్ను డిలీట్ చేయడానికి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది ఏమైనా ఉందా? చాలా చక్కగా చెప్పారు. అదే రచయిత చెప్పే జీవితానికి 4 స్తంభాలు అనే భావన ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదే. అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం సరిగ్గా పనిచెయ్యాలంటే ఈ 4 స్తంభాలు అవసరమనా? ఖచ్చితంగా. అవే చతుర్వేదాలు, చతుర్వర్ణాలు, 4 యుగాలు, 4 ఆశ్రమధర్మాలు. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధం అర్థమైతే ఈ పుస్తక సారాంశం మనకు దొరికినట్లే. సరే, అయితే ఆ మొదటి స్తంభం వేదాల గురించి చూద్దాం. వేదాలంటేనే చాలామందికి అదొక పెద్ద సంక్లిష్టమైన విషయంలా అనిపిస్తుంది. రచయిత దీన్ని ఎలా సులభతరం చేశాడు? ఆయన వేదాల గురించి చాలా లోతుగా వెళ్లకుండా దాని ప్రాథమిక ఉద్దేశం చెప్పారు. అవి మన పనులకు ఒక రెఫరెన్స్ మాన్యువల్ లాంటివి. రిఫరెన్స్ మాన్యువల్. ఓకే, మనం చేసే పని సరైనదేనా కాదా అని నిర్ధారించుకోవడానికే అవి ప్రమాణమనమాట. మన బుద్ధి సరైన నిర్ణయం తీసుకోవాలంటే ఒక స్టాండర్డ్ ఉండాలి కదా. ఆ స్టాండర్డ్ వేదాలు అని ఆయనంటారు. ఇవి మనుషులు రాసినవి కావు, ఋషులు చూసి చెప్పినవని కూడా అంటారు. అవును, వారి దివ్య దృష్టితో చూసినవని. ఇక రెండో స్తంభం చతుర్వర్ణాలు. ఇది వినగానే చాలామందికి కుల వ్యవస్థే గుర్తుకొస్తుంది. ఇది కొంచెం వివాదాస్పదంగా అనిపించవచ్చు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. అందుకే రచయిత చాలా స్పష్టంగా చెబుతారు, వర్ణమనేది పుట్టుకతో వచ్చేది కాదు, గుణముల ఆధారంగా వచ్చేది అని. గుణం అంటే? ఒక వ్యక్తి స్వభావం, చేతన స్థాయిని బట్ట. సరిగ్గా అదే. దీన్ని ఒక వ్యక్తిగత ఎదుగుదల ప్రక్రియగా చూడాలి. ఆయన చెప్పినట్టు శూద్రగుణం అంటే సోమరితనం, కేవలం తన సుఖం గురించి మాత్రమే ఆలోచించడం. వైశ్యగుణం అంటే ప్రతిదీ లాభనష్టాల ధోరణిలో చూడటం, తన కుటుంబం కోసం సంపాదించడం. ఓకే. క్షత్రియ గుణం అంటే కేవలం తన కుటుంబం గురించే కాకుండా సమాజం లేదా దేశం కోసం పనిచేయడం, రక్షణ కల్పించడం. ఇక చివరిది బ్రాహ్మణ గుణం. అవును, సత్యవంతంగా జీవిస్తూ విశ్వం మొత్తానికి బాధ్యత వహించడం. ఒకరు ఏ కులంలో పుట్టినా వారి గుణాలను బట్టి ఈ స్థితులలో దేనిలోనైనా ఉండవచ్చు. అంతిమ లక్ష్యం ఆ బ్రాహ్మణత్వానికి ఎదగడమే అని రచయిత అంటారు. ఒక్క నిమిషం, ఇది వినటానికి బాగానే ఉంది, కాని ఆచరణలో ఇది సాధ్యమేనా? మన సమాజంలో కులం ఎంత బలంగా పాటుకుపోయిందో మనకు తెలుసు కదా. రచయిత దీనిని ఒక సామాజిక సంస్కరణగా కాకుండా ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రయాణంగా చూపిస్తున్నారు. అంటే బయట మార్పు కాదు, లోపల జరగాల్సిన మార్పు అనా? అవును, సమాజం మనన్నెలా చూసినా మనం మన అంతర్గత గుణాలను మార్చుకోవడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచన. అర్థమైంది. ఇక మూడో స్తంభం యుగాలు. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు. వీటి గురించి కూడా రచయిత ఒక భిన్నమైన కోణంలో చెప్పారు. అవును, సాధారణంగా యుగాలంటే లక్షల సంవత్సరాలనుకుంటాం. కాని రచయిత దీనిని మంచి చెడుల మధ్య దూరం తగ్గే ప్రక్రియగా వివరిస్తారు. ఆసక్తికరంగా ఉంది. కృతయుగంలో మంచి దేవతలు, చెడు రాక్షసులు వేర్వేరు లోకాలలో ఉండేవి. త్రేతాయుగంలో రెండూ ఒకే లోకంలోకొచ్చాయి. కాని రాముడు, రావణుడు అని వేర్వేరు దేశాలుగా. ద్వాపరయుగమైతే ఒకే కుటుంబంలోకొచ్చారు, పాండవులు, కౌరవులు. ఇక కలియుగానికొచ్చేసరికి మంచి చెడు రెండూ ఒకే వ్యక్తిలో ఉన్నాయి. మనలోనే రాముడు, మనలోనే రావణుడు. అయితే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం. ఇక్కడ అసలు విషయమేంటంటే ప్రస్తుతం మనం కలియుగం నుండి తిరిగి కృతయుగానికి మారే ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నామని ఆయన అంటారు. ఆ మార్పు ఎలా సాధ్యం? ఆ మార్పు బయటెక్కడో జరగదు. ఒక్కొక్క వ్యక్తి తనలోని చెడును జయించి సత్యవంతంగా జీవించడం మొదలుపెడితే వాళ్ల లోపలే కృతయుగం మొదలవుతుంది. వావ్. ఇక నాలుగో స్తంభం ఆశ్రమధర్మాలు. మనం సాధారణంగా వినే క్రమానికి రచయిత చెప్పేదానికి చాలా తేడా ఉంది కదా. అవును, చాలా పెద్ద తేడా ఉంది. గృహస్థాశ్రమానికి ముందు సన్యాసం అంటున్నారు. అంటే పెళ్లికి ముందే సన్యాసం వలన ఇదేంటి? ఇది ఈ పుస్తకంలోనే అత్యంత లోతైన ఆలోచనలలో ఒకటి. రచయిత చెప్పే క్రమం ప్రకారం మొదట బ్రహ్మచార్యం అంటే జ్ఞానాన్ని సంపాదించడం. ఓకే. తరువాత సన్యాసం.
ఇక్కడ సన్యాసమంటే బాధ్యతలు వదిలేసి పారిపోవడం కాదు. నేను, నా కుటుంబం అనే చిన్న భావనను వదిలి ఈ లోకమంతా నాది అనే విశాల దృక్పథంతో లోకం బాధ్యత తీసుకునేవాడు నిజమైన సన్యాసి. అలాగా అలా లోక బాధ్యత తీసుకున్న తర్వాతే గృహస్థాశ్రమానికి అర్హత వస్తుంది. ఒక కుటుంబాన్ని నడిపే పరిపక్వత వస్తుంది. అందుకే సన్యాసం తరువాతే గృహస్థాశ్రమం. ఆ తర్వాత వానప్రస్థం. అవును, గృహస్థ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాక మోక్ష సాధన కోసం వెళ్లడం. ఇది జీవితాన్ని ఒక బాధ్యతాయుతమైన ప్రయాణంగా చూపిస్తుంది. ఇంతకీ ఇదంతా దేనికోసం? ఈ 4 స్తంభాల సహాయంతో మనం సాధించాల్సిన అంతిమ లక్ష్యమేమిటి? రచయిత 2 ముఖ్యమైన లక్ష్యాలను ప్రస్తావించారు. మొదటిది మనందరికీ తెలిసిన చతుర్విధ పురుషార్థాలు. ధర్మం, అర్థం, కామం, మోక్షం. అవును, ఇక్కడ కామమంటే కేవలం కోరిక కాదు, లోక కళ్యాణం కోసం కోరుకునే ఒక ఉన్నతమైన కోరిక అని విశాలమైన అర్థాన్ని ఇచ్చారు. అయితే రచయిత ఈ 4తో పాటు 5వది కూడా చేర్చారు. అవును, అత్యంత ముఖ్యమైనది గురువు అభిమానం. అది లేనిదే మిగతావి సులభంగా సాధించలేమని ఆయన భావన. ఇక 2వ లక్ష్యం, అది తురియా అన్నారు కదా. ఈ పదం చాలా ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తోంది. నిజమే, కాని దాన్ని కూడా మనం ఒక ఆధునిక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. మనం సాధారణంగా 3 స్థితులలో ఉంటాం. మెలకువ, కల, గాఢనిద్ర. కరెక్ట్. జాగృత, స్వప్న, సుషుప్తి. తురియ అనేది వీటికి అతీతమైన 4వ స్థితి. దీనే సమాధి అని కూడా అంటారు. సమ ప్లస్ ధి అంటే సమత్వమైన బుద్ధి, ఎటువంటి ఆలోచనల అలజడి లేని ప్రశాంతమైన స్థితి అన్నమాట. దీనికి ఆధునిక ఉదాహరణ ఏమిటి? ఉదాహరణకు, మీరెప్పుడైనా ఒక పనిలో పూర్తిగా లీనమైపోయి సమయం, ప్రపంచం కూడా తెలియకుండా ఉన్నారా? ఉన్నాను. ఒక మంచి పుస్తకం చదువుతున్నప్పుడు గాని, సంగీతం వింటున్నప్పుడు గాని. క్రీడాకారులు దీనిని జోన్లో ఉండటం, బీయింగ్ ఇన్ ద జోన్ అంటారు. రచయిత ప్రకారం తురియా అనేది ఆ అనుభవాన్ని మన ఇష్టపూర్వకంగా అనుభవించగలగడం. అంటే మనసు యొక్క అత్యంత కేంద్రీకృతమైన స్థితి. అవును, అత్యంత ప్రశాంతమైన, అత్యంత సృజనాత్మకమైన స్థితి. ఈ స్థితిని గురువు సహాయంతో సులభంగా అనుభవించవచ్చని రచయిత పేర్కొన్నారు. మొత్తానికి ఈ పుస్తకంలోని భాగాలు ఒక ఆధునిక సందేహం నుండి మొదలుపెట్టి, మనసు పనితీరును ఒక కంప్యూటర్ ఎనాలజీతో విడమరిచి, జీవితానికొక ఆపరేటింగ్ సిస్టంలా 4 స్తంభాలను పరిచయం చేసి, చివరికి మనసు యొక్క అత్యున్నత స్థితిని లక్ష్యంగా చూపిస్తున్నాయి. అవును, ఈ అన్ని భావనలను కలిపే ప్రధాన సూత్రం ఒకటే: సద్గురువు యొక్క ఆవశ్యకత. మన హార్డ్ డిస్క్లోని వైరస్లను తొలగించడం దగ్గర నుండి మనస్సును జోన్లోకి, అంటే సమాధి స్థితిలోకి తీసుకెళ్లడం వరకు ప్రతి అడుగులోనూ ఒక గైడ్ పాత్ర కీలకమని రచయిత పదే పదే నొక్కి చెబుతున్నారు. ఈ మొత్తం చర్చ మనకొక తుది ఆలోచనను మిగులుస్తోంది. ఈ మూల గ్రంథం ప్రకారం వర్ణాలు, ఆశ్రమాలు, యుగాలు అనేవి బయటి సమాజం మనపై విధించిన నియమాలు కాకుండా ఒక వ్యక్తి తన చేతనాపూర్వక ప్రయాణంలో దాటే అంతర్గత స్థితులు. అలాంటప్పుడు ఒకడి ప్రస్తుత వర్ణం లేదా యుగం వారి వయస్సు లేదా పుట్టుకపై కాకుండా ఈ క్షణంలో వారి ఆలోచనా విధానం, వారి స్పృహపై ఆధారపడి ఉంటుందా? అంటే ఒకే రోజులో మనం కొన్ని గంటలు శూద్రుడులా, కొన్ని గంటలు క్షత్రియులా, కొన్ని క్షణాలు బ్రాహ్మణుడులా జీవించే అవకాశముందా?